ప్రియమైన విద్యార్థులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాసులో 8వ తరగతి ప్రథమ భాషకు సంబంధించి ఈరోజు మనం ఒక నూతనమైనటువంటి పాఠంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. మరి ఉపవాచకంలో భాగంగా 6 పాఠాలను మనం చక్కగా వివరించుకొని బోధించుకోవడం జరిగింది. పిల్లలు, గత అనేకమైనటువంటి అంశాల్లో భాగంగా ఈరోజు మరికొన్ని అంశాలను మరికొన్ని విషయాల గురించి మనం చక్కగా పఠించుకోబోతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను పాఠములో ఉన్నటువంటి అంశాలను, పాఠములో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడాను క్షుణ్ణంగా చదవటానికి, క్షుణ్ణంగా నేర్చుకోవటానికి చక్కగా మీరు ప్రయత్నం చేయాలి. ఓకే పిల్లలు, ఈరోజు మనం భారతదేశం అనేది వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. చెప్పండి, భారతదేశము వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. వ్యవసాయ ప్రధానమైన దేశము అని ఎందుకు అంటున్నాము అని అంటే, మనకున్నటువంటి 100 మంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే 100%లో 100కి 70%, 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అందుకని మన భారతదేశాన్ని మనం ఏమంటామంటే వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశము, వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల్ని రాజులతో పోల్చుతారు. రైతే రాజు అంటారు. రైతే రాజు అంటే రాజు అన్నటువంటి వాడు దేశానికి అధిపతి అయితే ఆ దేశానికి సంరక్షించేవాడు రాజు. ఆ విధంగానే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహారం అందించేవాడు రైతు. అందుకనే రైతు మహారాజుతో పోల్చారు. ఎండనక, వాననక, పగలనక, రాత్రనక, చలి అనక, వేడనక నిరంతరము మనందరి కోసం కష్టపడే రైతు అనేకమైనటువంటి శ్రమలు కోర్చి, అనేకమైనటువంటి కష్టాలు అనుభవించి, అనేకమైనటువంటి బాధలు పడి మనకి కడుపు నిండా 3 పూట్ల ఆహారం అందిస్తున్నాడు. అలాంటి రైతుకి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎందుకనంటే రైతు లేకపోతే మనకి ఆహారం అనేదే ఉండదు. రైతు ఎన్నో విధాలుగా కష్టపడి, ఎన్నో విధాలుగా చెమటోర్చి మనకు ఆహారం అందిస్తుంటే రైతు ఈనాడు వారి జీవితాలు ఎంతో విచ్ఛిన్నంగా మారిపోతూ ఉన్నాయి. ఎంతోమంది రైతులు అనాథలుగా మారిపోతూ ఉన్నారు. రైతులు అందరూ అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఆహారం పెట్టే రైతు ఈనాడు పస్తులుండే పరిస్థితికి వచ్చాడు. రైతులు ఎంతోమంది నిరాశ్రితులుగా మారిపోతూ ఉన్నారు. వారి జీవితాలు మధ్యలోనే ఉరికంబాలకు ఎక్కుతూ ఉన్నారు. అంటే వారికి వారే ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు. పురుగు మందులు తాగి చనిపోతూ ఉన్నారు. వారు వేసినటువంటి టయానికి వర్షాలు లేక, తెచ్చుకున్నటువంటి అప్పులు తెచ్చుకొని పంట పొలాలు వేస్తే టయానికి వర్షాలు లేక, కాలువలు రాక, నదులు ఎండిపోయి కరువు కాటకాలు సంభవించి ఆ డబ్బులు వారికి చెల్లించలేక, వడ్డీల మీద వడ్డీలు కట్టలేక రైతులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. అలాంటి రైతులకి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి రుణపడి ఉన్నారు. అలాంటి రైతు యొక్క కష్టాలు, అలాంటి రైతుల యొక్క బాధలు, రైతులు చేసే ప్రతి అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ యొక్క పాఠంలో మనం ఆ రైతు బిడ్డలు, రైతులు పడే కష్టాలేంటి, ఆ రైతులు పడుతున్నటువంటి శ్రమలేంటి, ఆ రైతులు పడే అనేకమైనటువంటి వాళ్ళు ఏ విధంగా కష్టపడుతూ ఉంటారు, ఏ విధంగా వాళ్ళు చెమటోర్చి మనందరికీ ఆహారం పెడతారు, ఏంటి అన్నీ కూడా అని చెప్పి ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఓకేనా? ఈరోజు మనం ఈ యొక్క కాపు బిడ్డ అనే పాఠం చెప్పుకోబోతూ ఉన్నాం. చెప్పండి, ఏ పాఠం అని చెప్పుకుంటున్నాం? కాపు బిడ్డ. కాపు అంటే రైతు. రైతు రైతు రైతులు మనందరిని కూడా కాపాడుతూ ఉంటారు కరువు కాటకాల నుంచి. అన్నం, భోజనం అనేది మన ముద్ద నోట్లో పోతుందంటే దానికి కారణం రైతులే. కాబట్టి కాపు బిడ్డ అన్నటువంటి ఒక పాఠాన్ని గంగుల సాయిరెడ్డి గారు గంగుల సాయిరెడ్డి గారు స్వయంగా తను చదువుకున్నది తక్కువైనప్పటికీ ఆయన స్వయంగా కవిగా మారకముందు వారు ఒక రైతుగా ఉండేవాడు. ఆ రైతుగా తను సొంత
అంటే స్వయంగా ఆ వ్యవసాయ పద్ధతులు చూసి స్వయంగా మరి వారు పడ్డటువంటి శ్రమని వారే చెబితే ఎంత హృదయ విధారకరంగా ఉంటుందో మరి యొక్క పాఠంలో మనం గంగులు సాయిరెడ్డి గారు మరి ఎంతో అద్భుతమైనటువంటి భావజాలంతో ఎంతో మనోహరమైనటువంటి అంశాలని ప్రధానంగా తీసుకొని చాలా మరి సంక్షిప్తమైనటువంటి అంశాలతోటి అద్భుతమైనటువంటి రీతులతో మరి యొక్క పాఠాన్ని మనకి చక్కగా అందిస్తూ ఉన్నాడు. చూడండి, మరి కాపు బిడ్డ రైతులు పడుతూ ఉన్నటువంటి శ్రమ, మరి వారు చేసే వారి వ్యవసాయం, మరి వారు దున్నుతూ ఉన్నటువంటి ఆ పొలానికి నీతి పెట్టడం, రాత్రిపూట నిద్రపోవటం, ఆ రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఏ పాము ఏ తేలో వాళ్ళ కాళ్ళకి కుడితే ఆ విధంగా మరణించే వాళ్ళు కూడా ఎంతోమంది మనకి కనిపిస్తూ ఉంటారు. అలాంటి రైతుల యొక్క దీనగాథని స్వయంగా రైతే కలం పట్టి కావ్యం రాస్తే ఎంత హృదయ విధారకరంగా ఉంటుందో మరి ఈ పాఠంలో గంగులు సాయిరెడ్డి గారు అంతకంటే హృదయ విధారకరంగా మనసుకు హత్తుకునేటట్లుగా ఒక సులభమైనటువంటి శైలితోటి మరి ఒక మంచి అద్భుతమైనటువంటి పద్యాలను మరి యొక్క పాఠంలో మనకి గంగుల సాయిరెడ్డి గారు రాయటం జరిగింది. మరి వారు అందించినటువంటి అంశాలేంటి, మరి వారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి మరి విషయాలేంటి అనేది మనం ఈ యొక్క పాఠంలో చూడబోతూ ఉన్నాం. పిల్లలు మరి జాగ్రత్తగా చదివేటప్పుడు మరి యొక్క పాఠాన్ని మనం చూడండి. ఇక్కడ ఒక చిత్రపటం కనిపిస్తూ ఉంది. మరి ఆ యొక్క చిత్రపటం మనం చూసినట్లయితే ఒక రైతు మరి ఎంతో చక్కగా పొలాన్ని దున్నుతూ ఉన్నటువంటి దృశ్యం, 2 ఎద్దులు మరి ఎంతో చక్కగా నాగలు పట్టి పొలాన్ని దున్నుతూ ఉన్నటువంటి దృశ్యాలు అక్కడ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ రైతులు పడుతూ ఉన్నటువంటి శ్రమ, ఆ రైతులు పడే వ్యధ ఎంత హృదయ విధారకరంగా ఉంటుంది అనే అంశాలు మనం ఈ యొక్క పాఠంలో చూడబోతూ ఉన్నాం. భారతదేశం పూర్వం నుంచి ఈ రోజుకి కూడా వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. పూర్వం నుంచి ఈనాటి వరకు, అంటే ఈ యొక్క భూమి అనేది ఏర్పడ్డప్పటి నుంచి భారతదేశంలో వ్యవసాయం అనేది ప్రధానంగా ఉంటూ ఉండేది. గ్రామాలు పూర్వం కన్నా నేడు ఎంతో కొంత ఆధునికమైనాయి. ఈరోజు మనం చూస్తూ ఉంటే గ్రామాల్లో ఎన్నో మార్పులు వచ్చినాయి. మరి అక్కడ కూడా అనేకమైనటువంటి కంపెనీలు వస్తూ ఉన్నాయి. మరి జనాభా కూడా మారిపోతూ ఉన్నారు. అయినా సరే గ్రామాల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నది. మరి స్వయంగా హాలికుడే హాలికుడు అంటే రైతు. మరి ఆ యొక్క హాలికుల యొక్క బాధలు, హాలికుల యొక్క బాధలు అంటే రైతు యొక్క కష్టాలను మరి బాధలను ఏకరువు పెడితే ఎంత ఆర్ద్రంగా ఉంటుందో, మరి వారికైనా వారి హృదయాన్ని ఎంత కదిలిస్తుందో మరి ఆ యొక్క కవి మరి యొక్క పాటలో కూడా మనకి కవి చెప్పడం జరిగింది. మనకి 15వ శతాబ్దంలో మరి ఆనాడు ఉన్నటువంటి మరి ఎంతో భక్త కవిగా పేరుగాంచినటువంటి బమ్మెర పోతన గారు మరి ఆయన అంటారు, సత్కవుల్ హాలికులైననేమి అని. అంటే వాక్యానికి ఆధునిక కాలంలో ఒక ఉదాహరణే ఈ యొక్క సాయిరెడ్డి గారు. ఇక ఆ రైతు కవి రచన అనేది ఎంత అద్భుతమైనటువంటిదో మనం ఈ యొక్క పాఠంలో చూడబోతూ ఉన్నాము. కాబట్టి మరి ఇక్కడ చదవండి, ఆలోచించండి, చెప్పండి. పేజీ నెంబర్ 168వ పేజీ చూడన్నా. తొలి జల్లు వచ్చింది తొలకరించింది, పదవోయి రైతన్న పాటు చేయంగా, హలమే మన సౌభాగ్య బలమును చాటి, పొలము దున్నాలోయ్ పొలికేక పెట్టి, బలము నీవే జాతి కలిమి నీవేరా, పాతరుల బంగారు పంట నింపుమురా, తొలిజల్లి వచ్చింది తొలకరించింది, పదవోయి రైతన్న పాటు చేయంగా, హలమే మన సౌభాగ్య బలమును చాటి, పొలము దున్నాలోయ్ పొలికేక పెట్టి, బలము నీవే జాతి కలిమి నీవేరా, పాత్రల బంగారు పంట నింపుమురా. మరి ఇక్కడ చూసినట్లయితే తొలి జల్లు వచ్చింది, ఎండాకాలం వెళ్ళింది, వానాకాలం వచ్చింది, నైరుతి ఋతుపవనాలు భూమి మీదకి వ్యాపించాయి. మరి అలాంటి సమయంలో తొలి జల్లు తొలకరి వర్షం ఈ భూమి మీద పడుతూ ఉంది, తొలకరి వాన ఈ భూమి మీద పడుతూ ఉంది. అలా పడుతున్నప్పుడు రైతు ఏమంటున్నాడు, పదవోయి రైతన్న పాటు చేయంగా, ఓ రైతన్న ఇక భుజం పైన హలం అంటే ఆ యొక్క నాగలి పట్టి పొలం దున్నటానికి ఇక పదవోయి రైతన్న పొలాన్ని దున్నుదాం
అని చెప్పి. అందుకనే పదవోయి రైతన్న పాటు చేయంగా వ్యవసాయం చేయటానికి ఇక రైతన్న కదులుతూ ఉన్నాడు. అందుకని హలమే మన సౌభాగ్య కలము బలమును చాటి పొలము దున్నాలోయ్ పులికేక పెట్టి. హలమే మన సౌభాగ్య బలమును చాటి, మరి ఆ యొక్క వ్యవసాయమే మరి మన యొక్క సౌభాగ్యాన్ని బలపరుచుందని, ఆ వ్యవసాయమే మన జీవితాన్ని బాగుపరుస్తుందని పొలమును దున్నాలోయ్, ఆ పొలము దున్నాలి పులికేక పెట్టి, ఆ పొలము దున్నాలి పులికేక పెట్టి. బలము నీవే జాతి కలిమి నీవేరా. ఈ భూమికి, ఈ యొక్క రాజ్యానికి, ఈ యొక్క దేశానికి ఉన్న ప్రతి మనిషికి బలం నీవే. ఎటువంటిది పోయినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏదొచ్చినా రైతు ఉన్నాడు, మనందరికీ అన్నం పెడతాడు అన్నటువంటి ధీమా మనందరికీ ప్రసాదించేవాడే రైతు. అందుకని బలము నీవే జాతి కలిమి నీవేరా, బలము నీవే జాతి కలిమి నీవేరా. పాతరల బంగారు పంట నింపేవురా, పాత్రల బంగారు పంట నింపురా. కాబట్టి మరి ఇంట్లో మనం వేసుకున్నటువంటి గాదుల్లో ఆ ధాన్యాన్ని చక్కగా స్టోర్ చేసుకోవడానికి ప్రధాన హేతువు నువ్వేరా ఓ రైతన్న, ఓ కర్షక. మా అందరి యొక్క బాధల్ని తీర్చేవాడా, మా అందరికీ కడుపు నిండా భోజనం పెట్టేవాడా. ఎండనక వాననక పగలనక రాత్రనక చల్లనక వేడనక అనేక రాత్రులు శ్రమించి మా అందరికీ ప్రపంచానికి భోజనం పెట్టే ఓ హాలికుడా, ఓ యొక్క రైతు, మేము నీకు రుణపడి ఉన్నాము, మేము నీకు రుణపడి ఉన్నాము. కాబట్టి బలము నీవే జాతి కలిమి నీవేరా. పాతరల బంగారు పంట నింపమురా. మరి మా అందరి యొక్క బంగారు పంట పండించి మా అందరి యొక్క ఆకలి ఆర్తిని తీర్చే, ఈ లోకంలో ఉన్న పేదరికం అనే దాన్ని రూపుమాపే గొప్ప ధన్యజీవి నీవు ఓ రైతు అని చెప్పి ఇక్కడ మనకి కవి చెప్పటం జరిగింది. చూడండి, దాని కింద ప్రశ్నలు చూడండి. తొలి వాన కురిసే కాలాన్ని ఏమంటారు? వాన కురిసే కాలాన్ని తొలకరి కాలము, లేదంటే మనం తొలి వాన కురిసే కాలాన్ని ఏమంటామంటే తొలిజల్లు వచ్చింది తొలకరించింది అంటే తొలకరి కాలము అంటాము. ఈ గేయము ఎవరి గురించి చెబుతూ ఉంది? ఈ గేయము వ్యవసాయం చేసుకునే రైతుల గురించి మనకి ఈ యొక్క గేయంలో తెలియజేస్తూ ఉన్నారు. మరి గేయానికి బొమ్మకి మధ్య గల సంబంధం ఏంటి? గేయానికి బొమ్మకి గల మధ్య సంబంధం మనం చూస్తూ ఉంటే, మరి అక్కడ రైతు నాగలు పట్టి ఆ యొక్క ఎద్దుని ముందుకు తోలుతూ మరి చక్కగా వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. మరి మనం చెప్పుకున్నటువంటి యొక్క గేయంలోనూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ బొమ్మకి చాలా చాలా దగ్గర సంబంధం అనేది మరి ఉంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. మరి బంగారు పంటలను పండించే రైతుల గురించి మీకేం తెలుసు? మరి బంగారు పంటలు పండించే రైతులు ఈనాడు ఎంతో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి ఎండనక వాననక పగలనక కష్టపడి పనిచేసే రైతు 3 పూట్ల తినడానికి యోగ్యత లేకుండా పోయింది. వారు పండించినటువంటి పంటకి మరి దానికి తగినటువంటి ధర లేకపోవడం వల్ల వాటిని రోడ్డు మీదే పారబోసే ఎంతోమంది రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు. వారి జీవితాలు మరి ఎంతో కష్టపడి అప్పో సొప్పో తీసుకొచ్చుకొని పంట పండిస్తే దాన్ని మార్కెట్కి తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి బ్రోకర్ వాళ్ళు, ఆడున్నటువంటి మధ్యవర్తులు వారిని మభ్యపెట్టి వారిని మోసం చేసి అతి తక్కువ ధరకి వాళ్ళకి చెల్లించి వాళ్ళేమో లాభాల మీద లాభాలు గడించి మేడల మీద మేడలు కడుతూ ఉంటే వాళ్ళు మాత్రము నిత్యము ఎండల్లో రోధిస్తూనే వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు, వారు బాధపడుతూనే ఉన్నారు. వారి కష్టము వారి బాధ అంతా ఇంత కాదు. ఇక ఈ పాఠ్యము కావ్యము అనే ప్రక్రియకు సంబంధించింది. చెప్పండి అన్న, ఈ పాఠము కావ్యము. సో ఈ పాఠము ఈ యొక్క కావ్యం అన్నటువంటి ప్రక్రియకు సంబంధించింది. మరి కావ్యము అంటే ఏమిటి? వర్ణనతో కూడినటువంటిది కావ్యం. వర్ణనతో కూడినటువంటిది కావ్యము. వర్ణన. సో ఇక్కడ రైతు వర్ణన, ఈ యొక్క వర్ణనతో కూడినటువంటిది కావ్యము. వర్ణనతో కూడినటువంటిది కావ్యము. కాబట్టి మరి ప్రస్తుత పాఠ్యభాగం గంగుల షాయిరెడ్డి రచించినటువంటి కాపు బిడ్డ అనే కావ్యంలో నుంచి మరి కర్షక ప్రశంస అనే భాగములోనిది. రైతు జీవన విధానం, జీవకారుణ్యము, త్యాగబుద్ధి, విరాము ఎరుగని శ్రమ ఇందులో వర్ణించబడ్డాయి.
మరి ఈ యొక్క పాఠము గంగుల సాయిరెడ్డి గారు రాసినటువంటి కాపు బిడ్డ అన్నటువంటి ఈ యొక్క కావ్యంలో నుంచి మరి యొక్క కాపు బిడ్డ అన్నటువంటి మరి యొక్క కావ్యంలో నుంచి ఈ యొక్క కాపు బిడ్డ అనే పాఠం తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క పాఠంలో కర్షకుని యొక్క ప్రశంస. కర్షకుడు అంటే రైతు. మరి ఆ రైతు చేస్తూ ఉన్నటువంటి దాన్ని, ఆ శ్రమని, ఆ పనిని పొగుడుతూ వారి గురించి అభివర్ణిస్తూ అనే భాగంలోనిది రైతు జీవన విధానము, జీవకారుణ్యము, త్యాగబుద్ధి, విరామం ఎరుగని శ్రమ. ఇందులో ఈ 4 అంశాల గురించి మనకి ప్రధానంగా మరి వర్ణించడం జరిగింది. ఏంటంటవి? రైతు జీవన విధానం. ఒకటి, రైతు జీవన విధానం అంటే రైతు యొక్క జీవన విధానం అనేది ఎలా ఉంటుంది? పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంతవరకు తను ఎప్పుడూ నిత్యము కూడా తన పొలంలోనే ఉంటాడు. ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని, మొహం కడుక్కొని, శుభ్రం చేసుకొని, ఆ తర్వాత మరి తన భుజం మీద ఒక కండ వేసుకొని, రాత్రి మిగిలిపోయిన ఆహారం ఉంటే కాస్త సర్ది కట్టించుకొని మరి ఎంచక్కా పొలంకి వెళ్తాడు రైతు. అక్కడే మరి తను ఏ చెట్టు పుల్లను వేపల్లో విరుచుకొని మొహం కడుక్కొని మరి ఆ కాలంలో ప్రవహించే నీటిని త్రాగుతూ మరి ఎంతో చక్కగా ఆయన మరి యొక్క పొలాన్ని వ్యవసాయం చేస్తూ ఉంటాడు. మరి ఆ విధంగా మరి మధ్యాహ్నం వరకు పొలవనంతా దున్నటం, నీళ్లు పెట్టడం, మరి తర్వాత మధ్యాహ్నం పూట వాళ్ళ భార్య తెచ్చిన ఆహారం తినటం, మరి సాయంత్రం వరకు పని చేయటం, ఇంటికి రావటం, మళ్ళీ స్నానం చేయటం, మళ్ళీ తన పొలం ఎలా ఉందో చూసుకోవాలి అన్నటువంటి కుతూహలంతో మళ్ళీ నైట్ అక్కడ పోతాం. ఆ గట్ల మీద మరి పోతున్నప్పుడు కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే ఏ పాము తేలు కుడుతున్నా కానీ అయినా సరే తనకి ప్రాణం మీద కంటే కూడా పొలం మీద ఉన్న ప్రేమ కొద్దీ మరి ఇంకా తన రైతు పోతూనే ఉంటాడు. నైట్ అంతా అక్కడే ఉంటాడు. మరి ఆ చలిలోనే మరి ఆ రాత్రి అంతా అక్కడే ఉంటూ ఉంటాడు. చలిలో గజగజ వణిగిపోతూ ఏ చెట్టు కింద కూర్చొని తన పొలాన్ని కంటికి రెప్పలాగా భద్రంగా చూసుకుంటాడు. మళ్ళీ ఉదయాన్నే వస్తాడు, మళ్ళీ చక్కగా రెడీ అవుతాడు, ముద్ద అన్నం తింటాడు, మళ్ళీ పొలం కాడికి వెళ్తాడు. అలా పోతున్నప్పుడు ఏ కాళ్ళకు ఏ చెప్పులు ఉండవు, ఏముండవు, తన ఒంటి మీద కూడా బట్టలు ఉండవు. అయినా సరే ఏదో మామూలుగా ఉన్నటువంటి వ్యక్తిలాగానే పొలం పోతాడు. అక్కడే తన జీవితం అంతా కూడా వెళ్ళబుచ్చుతూ ఉంటాడు. మరి ఎండాకాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. అయినా సరే ఎండకి ఎండిపోతూనే తన యొక్క పొలాన్ని చూసుకుంటూ ఉంటాడు. మరి వర్షం పడుతున్నా వర్షం తడుస్తూనే ఉంటాడు, చలి పడుతున్నా చలిలో వణుకుతూనే ఉంటాడు. ఇలా ప్రతిరోజు కూడా రైతు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి మనం తెలుసుకుంటాము. ఇక రెండవది జీవకారుణ్యం. ప్రతి ప్రాణి పట్ల తనకున్నటువంటి భావన ఏమాత్రం కూడా కంటికి కోపము, ద్వేషము, అసూయ, అహంకారం, గర్వం అనేది లేకుండా మరి ప్రతి ప్రాణి పట్ల ఉన్నటువంటి మంచి భావనే జీవకారుణ్య భావన. ఇది ఆ కర్షకునిలో ఉంటుంది. మరి కర్షక ప్రశంస, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రైతుని ప్రశంసించే విధంగా వర్ణించడం అనేది ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి మరి యొక్క ప్రధానమైనటువంటి అంశాలుగా మనము చెప్పవచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి ఈ యొక్క పాఠంలో మనం ఈ యొక్క 3 విషయాలు, ఒకటి రైతు జీవన విధానము, జీవకారుణ్యము, కర్షక ప్రశంస, ఈ 3 విషయాలు ఈ యొక్క పాఠంలో మనం ప్రధానంగా నేర్చుకోబోతూ ఉన్నాం. వాటితో పాటు త్యాగబుద్ధి, త్యాగం చేయటం, మనందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు రైతు. విరామం ఎరిగినటువంటి శ్రమ, విరామం, గ్యాప్, ఒక పండగ లేదు, ఒక పబ్బం లేదు, అహర్నిశలు నిత్యము తన కంటికి రెప్పవలి తన పొలాన్ని చూసుకుంటాడు రైతు. విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటాడు ఆ యొక్క రైతు. కాబట్టి అలాంటి రైతు యొక్క త్యాగబుద్ధిని, అలాంటి రైతు యొక్క కష్టాన్ని, అలాంటి రైతు యొక్క మరి అనేకమైనటువంటి అంశాలను ఈ యొక్క పాఠంలో మనము చూడబోతూ ఉన్నాం. ఏ ప్రాణికైనా బతకటానికి ఆహారం అనేది అవసరం. ఆ అవసరాన్ని తీర్చేది వ్యవసాయం. వ్యవసాయం చేసేవారే రైతులు. వారిని కష్టాలు నిత్యం వెంటాడుతూ ఉంటాయి. ఏడాదిలోని 3 కాలాల్లో ఎప్పటి పనులు అప్పుడే కాచుకొని ఉండి రైతులను తీరికగా ఉండనియవు. 6 కాలము కష్టించి పనిచేసినా హాయిగా బతకలేరు. దినదిన గండము, అమాయకత్వము, అహింసతత్వం రూపుకట్టిన రైతుల కడగండ్లను వివరించడం, శ్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పెంపొందించడం ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి రైతులు, ఏ ప్రాణికైనా బ్రతకటానికి ఆహారం అనేది అవసరం. ఆ అవసరాన్ని తీర్చేదే వ్యవసాయము. వ్యవసాయం చేసేవాడే రైతులు. వారిని కష్టాలు నిత్యము వెంటాడుతూ ఉంటాయి. వారికి కష్టాలు
నిత్యము వెంటాడుతూనే ఉంటాయి. మరి ఏడాదిలో 3 కాలాలు, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, అలా 3 కాలాల్లో ఎప్పటి పనులు అప్పుడే రెడీగా కాచుకొని ఉంటాయి. ఎండాకాలం వచ్చింది రెస్ట్ తీసుకుని అంటానికి లేదు, వానాకాలం వచ్చింది అంటానికి లేదు, చలికాలం వచ్చింది అంటానికి లేదు. మరి ఈ 3 కాలాల్లో 3 రకాలైనటువంటి పనులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. రైతు మాత్రము అహర్నిశలు శ్రమ పడుతూనే ఉంటాడు. కాబట్టి మరి ఆ విధంగా రైతులకు తీరిక అనేది ఉండదు. మరి 6 కాలము కష్టించి పనిచేసినా హాయిగా బతకలేడు మన యొక్క రైతు. అందుకని తన జీవితం అనేది దినదిన గండంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే బయటకు పోయాడంటే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడని గ్యారెంటీ లేదు. ఎప్పుడు ఎక్కడ ఏ పాము ఏ తేలు కుడుతుందో, ఎక్కడ ఏ ప్రమాదం సంభవిస్తుందో అనే విషయంలో తను ఎంతో కష్టపడి పడుతూనే ఉంటాడు. కాబట్టి అహింసాతత్వం రూపుకట్టిన రైతుల కడగండ్లను వివరించడం, మరి శ్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పెంపొందింపచేయటమే మరి యొక్క పాఠానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక రెండవదిగా ఈ పాఠము కావ్యము అనే ప్రక్రియకు సంబంధించింది. కావ్యం అంటే ఏం చెప్పానన్నా, వర్ణనతో కూడుకొని ఉన్నటువంటిదే కావ్యము. మరి ఈ పాఠంలో మరి కర్షకుడి యొక్క ప్రశంస అనే భావనలోనిది రైతు యొక్క జీవన విధానము, జీవకారుణ్యము, త్యాగబుద్ధి, మరి విరాము ఎరుగని శ్రమ ఇందులో మరి వర్ణించబడ్డాయి. ఇక 4వ అంశంగా ఇక ఈ పాట రాసినటువంటి కవి గంగుల షాయిరెడ్డి గారు. మరి వీరు జనగామ జిల్లాలోని జీడి కల్లు అనే గ్రామం వీరి యొక్క జనగామ జిల్లా. వీరిది ఈ యొక్క జనగామ జిల్లాలోని మరి వీరి యొక్క ఊరు పేరు ఏంటంటే మరి వీరి యొక్క ఊరి పేరు జిల్లాలోని జీడి కళ్ళు. సో ఈ యొక్క జీడి కళ్ళు అన్నటువంటిది మరి వీరి యొక్క ఊరుగా మనం చెప్పవచ్చు. మరి దాంతోపాటు గ్రామం వీరి యొక్క జన్మస్థలము. షాయిరెడ్డి గారి యొక్క రచనల్లో కాపు బిడ్డ కావ్యములతో పాటు తెలుగు పలుకులు, వర్షయోగము, మద్యపాన నిరోధము అనేవి ముద్రితాలు, ఇంకా గణిత రహస్యములు, ఆరోగ్య రహస్యం అనే అముద్రిత రచనలు కూడా ఉన్నాయి. శైలి సరళంగా సులభంగా మరి గ్రహించగలిగింది. సహజ కవిగా పేరు పొందినటువంటి పోతన పట్ల ఆరాధన భావం గల షాయిరెడ్డి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అటు ఆ హలంతో ఇటు కలంతో సమానంగా కృషి చేసినటువంటి వ్యక్తి మరి గంగుల షాయిరెడ్డి గారు. వీరు 8/6/1890లో జన్మించి 4/9/1975 సంవత్సరంలో మరి వీరు మరణించటము జరిగింది. సో మొత్తానికి గంగుల షాయిరెడ్డి గారు మరి జనగామ జిల్లా యొక్క జీడికల్లు అనే గ్రామంలో వారు జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టాడు. మరి చిన్న వయసులో నుంచి ఎంతో కష్టపడి మరి తక్కువ చదువుకున్నప్పటికీ అద్భుతమైనటువంటి పద్యాలను, అద్భుతమైనటువంటి గణిత శాస్త్రంలో కూడా మరి వీరికి ఎంతో ప్రావీణ్యత ఉన్నటువంటి గొప్ప కవిగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మరి వీరు తెలుగు పలుకులు, వర్షయోగము, మద్యపాన నిరోధము అనేవి ముద్రితమైనటువంటి గ్రంథాలు. ఇవి కాకుండా అముద్రితంగా ఉన్నటువంటి గ్రంథాలు గణిత రహస్యము, ఆరోగ్య రహస్యము అనే అముద్రిత రచనలు కూడా ఉన్నాయి. మరి వీరి శైలి సరళంగా, సూటిగా, స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది. మరి వీరు సహజ కవిగా పేరు పొందినటువంటి బొమ్మెర పోతన్ గారిని వీరు ఆదర్శంగా తీసుకోవటం జరిగింది. మరి గంగుల షాయిరెడ్డి గారు ఆదర్శం తీసుకున్నారు. అటు హలంలోను, ఇటు కలంలోను, అటు మరి పొలం మరి నాగలు పట్టి పొలం దున్నటంలోను, ఇటు కలం పట్టి కావ్యాలు రాయటంలోనూ వీరికి వీరే సాటి అని చెప్పేసి మనం చెప్పే విధంగా మరి వీరి యొక్క రచన విధానం అనేది ఉంటుంది. ఓకే, సింపుల్గా కవి గురించి చెప్పండి అన్నప్పుడు మీరు ఏం చెప్పొచ్చు అంటే, చూడన్న కాపు బిడ్డ అనే ఈ పాఠ్యభాగ రచయిత గంగుల షాయిరెడ్డి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వీరు 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు. వీరి రచనల్లో ముఖ్యమైనవి తెలుగు పలుకులు, వర్షయోగము, మద్యపాన నిరోధము మొదలైనటువంటి కావ్యాలు వీరు రాయటం జరిగింది. మరి వీరు సహజ కవిగా పేరుగాంచినటువంటి బొమ్మెర పోతన గారిని ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. వీరి రచనా శైలి సరళంగా, సులభంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది. అటు హలంతోనూ ఇటు కలంతోనూ జీవించినటువంటి గొప్ప కవి మన యొక్క గంగుల షాయిరెడ్డి గారు. సో ఇది మనం చెప్పుకున్నటువంటి కవి పరిచయానికి సంబంధించినటువంటి అంశాలు. మరి ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు ఈ క్లాస్లో మనం ఇక్కడి వరకు ఈ యొక్క పాఠాన్ని చెప్పుకోవటం జరిగింది. సో ఎగ్జామినేషన్లో మనకి మరి ఈరోజు చెప్పిన భాగం నుంచి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అని అంటే, క్వశ్చన్ నెంబర్ 1, కాపు బిడ్డ పాఠ్యభాగ రచయిత గురించి రాయండి.
అన్నప్పుడు మనం ఏం రాయాలి? కాపు బిడ్డ అనే పాఠ్యభాగ రచయిత గంగుల సాయిరెడ్డి. వీరు 20వ శతాబ్దానికి చెందినవారు. వీరి రచనల్లో ముఖ్యమైనవి కాపు బిడ్డ, వర్ష యోగము, మద్యపాన నిరోధము మొదలైనటువంటి కావ్యాలు. వీరు పోతన గారి యొక్క సహజ కవిగా పేరుగాంచినటువంటి పోతన గారిని ఆదర్శంగా తీసుకుని కావ్యాలు రాశారు. అటు హలములో ఇటు కలంతో రచనలు చేసినటువంటి ధీశాలి గంగుల సాయిరెడ్డి. వీరి రచనా శైలి సరళంగా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ఓకే, రెండో ప్రశ్న, కావ్యము అంటే ఏంటి? కావ్యం గురించి రాయండి. వర్ణనతో కూడుకున్నటువంటి దాన్నే కావ్యము అంటారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాన్ని వర్ణాత్మకంగా రచించేదాన్ని కావ్యము అని మనం చెప్పవచ్చు. సో పిల్లలు, మరి ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి యొక్క భాగానికి సంబంధించినటువంటి అంశాలు. మరి పాఠంలో ఉన్నటువంటి మొదటి భాగాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుంటాం. మరి ఈరోజు చెప్పినటువంటి యొక్క భాగంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని, ఉద్దేశాన్ని, ప్రక్రియల్ని, అదేవిధంగా పాఠ్యభాగం యొక్క వివరాలను మరి కవి పరిచయాన్ని చక్కగా చదువుకొని చూడకుండా రాసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. మరి ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో టేక్ కేర్. థ్యాంక్ యూ.